వస్తుందనేది తెలుసుకున్నాం అన్నమాట. అప్పుడు మనం డైట్ని మేము ఫాలో అవ్వడం జరిగింది. ఆ డైట్ కూడా మాకు అప్పుడు ఆ టైంలో ఎవరు చెప్పలేదు. మంత్రి సత్యనారాయణ రాజు అనేది ఆయన ఆయన ద్వారా కొంచెం అవేర్నెస్ వచ్చింది మాకు. ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలా, మార్నింగ్ టైంలో ఏం తీసుకోవాలా, ఈవినింగ్ అలా కొద్ది రోజులు ఫాలో అవుతూ వచ్చాము. ఫాలో అయిన ద్వారా కొంచెం వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. అలా వెయిట్ లాస్ అవుతున్న క్రమంలో పీసీఓడి కూడా ఆటోమేటిక్గా రిడ్యూస్ అయింది. అది పాప పుట్టిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది. సరైన మళ్ళీ యథావిధిగా తినడం స్టార్ట్ చేసాము. మళ్ళీ పీసీఓడి మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ అవేర్నెస్లోకి బిజినెస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ బేబీ కోసము మళ్ళీ కావాలి కదా. ఫస్ట్ బేబీ అయితే సెకండ్ బేబీ కోసం మళ్ళీ పిల్లలు కావాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్స్ ఎప్పుడో 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి అలా వచ్చేది. ఆ టైంలో నేనేం చేశాను, మళ్ళీ డైట్ ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. మనం ఇలా ఎలా పడితే అలా తింటే కాదనేసి డైట్ ఫాలో అవుతూ వచ్చాము. అప్పుడు ఖచ్చితంగా డైట్ ఫాలో అవడం ద్వారా నాకు వితిన్ 3 మంత్స్లోనే పీసీఓడి అనేది పీసీఓడి తగ్గిందని ఎలా తెలుసుకున్నా అంటే, నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయినాయంటే ఖచ్చితంగా పీసీఓడి పోయినట్టే అనమాట మ్యాక్సిమము. టెస్ట్ కూడా వెళ్ళాను, స్కానింగ్కి వెళ్తే పీసీఓడి చాలా కంట్రోల్ ఉందమ్మా, మీరు ఇంకా అలాగే 3 మంత్స్గా అట్లే కంటిన్యూగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అది కూడా వెళ్తుందని డాక్టర్ గారు చెప్పారనమాట. ఆ విధంగా ఫాలో అవుతూ వచ్చారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇంతకుముందు పాస్ట్ హిస్టరీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఫాలోపియన్ ట్యూబ్ ఒకటే ఉంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా నాకు అబార్షన్ అయింది. నెక్స్ట్ ఎక్టోపిక్ తర్వాత థర్డ్ ఈఎంఐ ఫస్ట్ బేబీలో అలా అయింది. ఈ పాప పుట్టడానికి కూడా ఒక ట్యూబ్ లేదు ఆల్రెడీ, ఇంకొక ట్యూబ్ కూడా ఇన్ఫెక్షన్ ఉందన్నారు. వాటర్ చేరింది, అది పిల్లలు ఉండడానికి కష్టం, ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్పారు. నేను ఒకటే రోజు ప్రార్థన చేసుకున్నాను, ప్రభా మీరు ఒకవేళ ఇచ్చేటట్టయితే మీరే ఇవ్వండి, లేకపోతే డాక్టర్స్ చేశారనే నమ్మకంతో నేను ఉండిపోతాను, మీ సాక్ష్యాన్ని నేను ఎక్కడ పంచుకోలేనని చెప్పని ప్రార్థన చేసుకున్నా. అదే మంత్లోనే నాకు దేవుడు అద్భుతంగా డాక్టర్లు ఆశ్చర్యపోయే రీతిగా ట్యూబ్ బాగలేదు, సెకండ్ ట్యూబ్ కూడా సరిగా లేదన్నారు. సెకండ్ ట్యూబ్ సరిగా లేకపోతే ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే. ఇంకా ఐవీఎఫ్ వద్దు ప్రభావ మీరే నాకు ఇచ్చేటట్టయితే ఇవ్వండి, నాకు పిల్లలు వద్దు అని చెప్పి అనుకున్నాను. లక్కీగా నాకు అదే మంత్లో నిలబడింది. అదే మంత్రం నిలబడకపోతే ఖచ్చితంగా నేను ఐవీఎఫ్కి వెళ్ళేదాన్ని, ఎందుకంటే ఇంకా ఛాన్స్ లేదు. ఒత్తిడి అవుతుంది, ఇప్పటికే 7 years అయింది, అమ్మాయికి తేడా 7 years తేడా ఉంది. అలా ఉద్దేశంతో మళ్ళీ సెకండ్ బేబీకి దేవుడు లక్కీగా పాపం తీసుకుపడుతుంది. ఆ విధంగా జరిగింది. లక్కీగా ఏమాత్రం ఖర్చు కాకోకుండానే హాస్పిటల్కి కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. చక్కటి బేబీ ఇచ్చాడు దేవుడు. ఆ విధంగా నా స్టోరీ జరిగింది. చాలామంది కూడా హెల్త్ వెయిట్ లాస్ వాళ్ళకి థైరాయిడ్ డైట్ ప్లస్ సప్లిమెంట్స్ కూడా సప్లిమెంట్స్ కూడా ఫాలో అయ్యారు. ఓన్లీ డైట్తో నా వల్ల కాలేదు, ట్రై చేశాను. అలా కూడా ఎక్కువ కంటిన్యూ చేయలేదు. నేను 1 year దాకా నేను ఫాలో అయ్యాను డైట్. అత్త మొత్తం నాకున్న ఫుడ్ అలర్జీ ఉండేది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది, స్కిన్ కూడా నేను ఈ కలర్ ఉండేదాన్ని కాదు, కొంచెం డార్క్ నాకు కొంచెం కలర్ తక్కువగానే ఉండేదాన్ని. ట్రైగ్లిజరైడ్స్ హై ఉండేది. మొత్తం ప్రాబ్లమ్స్ అవి నాకే ఉండేటుంటాయి. ట్రైగ్లిజరైడ్స్ హై ఉండేవి, అవి తగ్గిపోయాయి. హెయిర్ లాస్ విపరీతంగా ఉండేది. ఇప్పుడు అసలు నా ప్రెగ్నెన్సీలో ఒక్క హెయిర్ రాలేదు. జస్ట్ 5th month నుంచి 8th month వరకు బాగా రాలే. ఇప్పుడు మళ్ళీ ఏంజల్కి నువ్వు కూడా మాట్లాడతావా? బేబీకి హ్యాపీగా ఇవ్వగలిగాను. ఈ అమ్మాయికి కూడా ఆ ఇష్యూ కూడా ఉంది పబ్లిక్లో, మన దగ్గర సొల్యూషన్ ఉంది. యాక్చువల్ మాకు నమ్మకం వచ్చిండేది షారాకి, మాకు అప్పుడే ఈ కోచ్ న్యూట్రిషన్ అనేది అప్పుడే పరిచయం అయింది. ఓకే ఓకే షారా కంప్లీట్ అంతేనా? ఓకే.